హాయ్ వీవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు సరికొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాను. 60 అడుగుల శ్రీవల్లి దేవతా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనాన్ని ఈరోజు మీకు కల్పిస్తాను. మనం ఇప్పుడు విజయనగరం చేరుకుందాం. విజయనగరం పూలబాగ్ కాలనీ సెంటర్ వద్ద గల శ్రీ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద ఉన్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహం మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడ లేదనే చెప్పవచ్చు. అంత పెద్ద విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇక్కడ ఉన్నది. ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి జరుగుతాయి. సో ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి విగ్రహాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ హరిగ్రీవ స్వామి విగ్రహాన్ని మనం తిలకిస్తున్నాం. అదేవిధంగా కాలభైరవుడు విగ్రహం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ నిర్మాణాలు అవన్నీ చూస్తే చాలా చూడచక్కడగా అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు బాబా చక్కటి కళ అద్భుతంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా శివుని తాండవం చేస్తున్న శివుని విగ్రహం, అద్భుతమైన రూపాలు. చూస్తున్నాం కదండి. అయిపోయింది. విష్ణుమూర్తి విగ్రహం, అలాగే ఇక్కడ చూడండి ఋషులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, కుమారస్వామి, గణపతి, అలాగే నారదుల వారు. చాలా చూడచక్కగా ఉన్నాయి. చాలా గుడి చుట్టూ ప్రదర్శన చేసినప్పుడు ఈ విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. గుడి చుట్టూ అద్భుతమైన విగ్రహాలు, దేవతామూర్తులవి. సరస్వతీదేవి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణాకరాక్ష ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య దేవాలయం చాలా అద్భుతంగా ఉన్నదండి. విజయనగరం పూలబాగ్ సెంటర్ వినాయక కాలనీలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 60 అడుగుల ఎత్తుగల సుబ్రహ్మణ్య స్వామిని ఇప్పుడు చూస్తాం. మేము ఎక్కువగా ఉత్తరాంధ్ర వాసం, విశాఖపట్నం. అది ఎక్కువ సింహాద్రప్పన్న ఫేమస్, మేము చూస్తుంటాం. అలాంటిది ఈరోజు చిన్న పని నుండి విజయనగరం వచ్చాం. విజయనగరంలో దాదాపు 60 అడుగుల ఎత్తులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు కూడా మన సినిమాల్లో చూస్తుంటాం. మలేషియాలో అక్కడ అంత భారీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. మళ్ళీ ఇక్కడే ఆంధ్రాలో ఇంత పెద్ద విగ్రహం మాకు తెలిసి ఇదేనని అనుకుంటున్నాము. 60 అడుగుల ఎత్తులో ఉంది. ఇది చూడటానికి ఉత్సాహంగా వచ్చాం. చాలా ఎంతో పవిత్రంగా, చాలా ప్రశాంతంగా ఉంది దర్శించుకున్న తర్వాత. ఇక్కడంటే ఇంకొక విశేషం ఏంటంటే వల్లీదేవి దేవసేన సమేత, అంటే ఇద్దరు ప్రజలతో కలిపి స్వామివారు ప్రత్యేక దర్శనం కలిగించారు. ఆ విగ్రహాలు ఏర్పాటు చేశారు. మూల విగ్రహం కూడా దర్శించుకోవడం జరిగింది. చాలా తృప్తిగా ఉంది. ఈ వల్లీబాగ్లో విజయనగరానికి దాదాపు 5 km డిస్టెన్స్లో, సిటీకి దగ్గరలో శివారు ప్రాంతంలో ఉంది. ఇక్కడ చాలా చిన్న ప్రాంతం, చుట్టుపక్కల చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం.
తినదనం కూడా ఇది ఇంకా అభివృద్ధి చెందాలనే కాంక్షతో ఆ స్వామివారిని దర్శించుకున్నంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంది. తప్పకుండా కోరిన కోరికలు తీర్చే దైవంగా స్థానికులు చెప్తున్నారు. మేము కూడా మా ఇష్ట దైవాన్ని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నందుకు మీ ఛానల్ ద్వారా చాలా సంతృప్తి చెందుతున్నాం. సో బాగుంది కదండి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అది దర్శనం అదిని మీకు నచ్చిందా అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, బాయ్.